మీ పేరండి? సుధాకర్ రెడ్డి. ఏ ఊరండి? మునగోడు మండలం అమరావతి జిల్లా గుంటూరు జిల్లా. ఏ విత్తనం వేశారండి? భీష్మ ఎన్ఎస్టా సీడ్స్ కంపెనీ వాళ్ళు భీష్మ. ఎక్కడ తెచ్చారండి? సత్తనపల్లి. షాపు అంటే పెద్దిరెడ్డి గారి. ఈ విత్తనం వచ్చేసరికి ఎలా ఉందండి? క్వాలిటీ కూడా సూపర్ ఉంది. కాపు కూడా చిక్కటి కాపు. ఒక కోత కోసిన తర్వాత కూడా కొమ్మ బాగా సాగుతుంది. అయిన పూత అయినట్టు కాయ అయిపోతుంది. వైరస్ ఏమైనా ఉందండి? వైరస్ కూడా తట్టుకుంది ఇది. నల్లిని కూడా తట్టుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు వేరే పొలం వేసి ఉంటారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా? ఈ పుస్తకానికి ఈచైనా మిగులు భీష్మ. మందులు కూడా దానికి దీనికి వేరియేషన్ ఉందా? వేరియేషన్ లేదు, కానీ ఇదే బాగా తట్టుకొని నిలబడింది. ఏ మందులు కొట్టినా దాని మీద కూడా కాపు ఇదే బాగా చిక్కదాను. ఎకరానికి 10 గంటలు సుమారు కాసింది ఇప్పటికి. బొబ్బరు ఎక్కడ ఒక చెట్టు కూడా కనపట్లేదు మాకు. లేదు, బొబ్బరు లేదు అసలు. కాపు కూడా బాగా దిగుబడి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కాయలు కోసారు అనుకుంటా. ఎకరానికి ఒక 8 నుంచి 9 గంటలు కోసాము. ఆల్రెడీ కాయలు కోసాము. ఈ దెబ్బ కోత ఎన్ని దిగుతాయి? ఎకరానికి ఒక 12 నుంచి 13 దిగుతాయి మళ్ళీ తడవ. ఎకరానికి అంటే ఒక ఎకరానికి ఒక 20 గంటలు, 20 నుంచి 25 మధ్యలో కాసింది. గంటలు కాసింది. ఇంకేముంది 10 అయితే తర్వాత ఒక 10-15 అంటే ఒక కాపు పెట్టడం కాసింది. 10 గంటలు 30 నుంచి 40 గంటలు కాదు. 40 గంటలు కాసింది. 30 నుంచి 40. ఇలా ఈ సంవత్సరం 40 గంటలు అంటే మామూలు రికార్డు. మామూలు 10 నుంచి 15 గంటలు రావడం ఎక్కువ. లేవు అసలు, సగం చేయాలి 10-15 గంటలకే పోయినాయి. అవునవును, తక్కువ పెట్టుబడిలో మీకు హాయిగా ఉంది. హాయిగా ఉంది.